బట్ ఈ జేఈ మెయిన్స్ మోడల్లో ఏంటంటే ఇదంతా కూడా ఆబ్జెక్టివ్లో నడుస్తూ ఉంటుంది. ఆబ్జెక్టివ్ మోడల్ ఎగ్జామినేషన్. ఇందులో స్టూడెంట్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉండాలి. ఓకే, సబ్జెక్ట్ అదే. అవునండి, అర్థమైంది. సబ్జెక్ట్ అదే. ఒక టీచరు ఒక క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ రాయమనంటే దీనిలో రాస్తాడు, అంటే రెగ్యులర్ సబ్జెక్ట్లో రాస్తారు. మీరు కూడా తెలుసు, మీరు కూడా రాసే ఉంటారు ఎగ్జామ్స్. రెగ్యులర్ ఎగ్జామ్స్లో ఓన్లీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. వాడు అడుగుతాడు, దానికి ఆన్సర్ మన దగ్గర చదివి రాస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే అదే సబ్జెక్ట్ని నంబర్ ఆఫ్ క్వశ్చన్స్గా అనమాట, అంటే అప్లికేటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో అదే సబ్జెక్ట్ వేరేది కాదు. దీన్నే కొంచెం లాజికల్గా అనమాట, అంటే కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏంటంటే స్టూడెంట్కి అండర్స్టాండ్ చేసుకోవాలన్న కెపాసిటీ ఉండాలి. అదే సబ్జెక్ట్లో, సబ్జెక్ట్ అదే. మీరు బోత్ ఆర్ సేమ్, సబ్జెక్ట్ ఒకటే. సబ్జెక్ట్ ఏదో అని భయపడమాకండి, సబ్జెక్ట్ అదే సబ్జెక్టు. కానీ ఆ అండర్స్టాండ్ చేసుకోగలిగిన కెపాసిటీని తీసుకురావడం కోసమే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక ఈ ఆబ్జెక్టివ్లో ట్రైన్ చేస్తాం. అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేసి ఇవ్వడము, తర్వాత దాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటము, తర్వాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయటము, ఇదంతా అనమాట. మీకు ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మెయిన్ ఏంటంటే ఈ టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునండి, అవును, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టూడెంట్ సపోజ్ ఒక 75 క్వశ్చన్స్ జేఈ మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటే టోటల్గా 3 అవర్స్లో ఒక స్టూడెంట్ 50 క్వశ్చన్లు రాశాడు అనుకుందాం. సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చేటప్పటికి 75 కంప్లీట్ చేయగలిగాడు, ఒకడు 50 క్వశ్చన్స్ రాయగలిగాడు. కారణం ఏంటండి అంటే అతనికి తెలుసు ఇంకా 25 క్వశ్చన్స్ ఇంకొక 1 అవర్ టైం ఇస్తే అతను 25 కూడా కంప్లీట్ చేయగలడు. కానీ ఇక్కడ ఏది మెయిన్ రోల్ ప్లే చేసింది? టైం అంటే ఏంటి? ఇతను 50 క్వశ్చన్లు ఎందుకు రాయగలిగాడు, ఇతను 75 ఎందుకు కంప్లీట్ చేయగలిగాడు అంటే ఇతను ప్రాక్టీస్ ఎక్కువ చేశాడు. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ నేర్చుకున్నాడు బాగా. అలాగే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా బాగా తెలుసుకున్నాడు. ఎక్కడ ఏ ఫార్ములా అప్లై చేయాలా, ఏ సొల్యూషన్ ఎలా తీసుకురావాలనేది ఇతను బాగా ట్రైన్ అయ్యాడు. కాబట్టి ఇతను 75 క్వశ్చన్స్ 3 అవర్స్లో కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా మార్క్స్ తెచ్చుకోగలిగాడు. ఇతను ఏంటంటే ప్రాక్టీస్ లేకపోవడం వలన ఇతను ఈ 50 క్వశ్చన్స్ రాయగలిగాడు 3 అవర్స్లో. బట్ 4 అవర్స్ టైం ఉండి ఇంకొక గంట ఉంటే ఇతను కూడా రీచ్ అవుతాడు. ఇక్కడ ఏది ప్లే చేసిందండి? టైం మేనేజ్మెంట్. టైం ఈజ్ ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కూడా మనం 6th క్లాస్ నుంచే పిల్లలకి నేర్పుతాం. అయితే ఇప్పుడు నాకు మీరు చెప్పిన దాంట్లో ఓవరాల్గా అర్థమవుతుంది ఏంటంటే స్కూల్స్లో సబ్జెక్టివ్ అని నేర్పిస్తారు. ఐఐటి ఫౌండేషన్స్లో మెయిన్గా ఆబ్జెక్టివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అంతేనండి, అదే సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది. వాళ్ళు ఆబ్జెక్ట్స్ మీద కాకుండా సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎస్ఏ టైప్ అని, షార్ట్ ఆన్సర్స్ అని ఇలా రాయిస్తారు. ఐఐటి ఫౌండేషన్స్ కానీ లేదా వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా కూడా ఆబ్జెక్టివ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్లోనే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా యూజ్ అవుతుంది అనేది. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్లోనే జరుగుతుంది. సెలక్షన్ మోడ్లో మీకు జేఈ మెయిన్సే కాదు, లేకపోతే నీటే కాదు, లేకపోతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్, డిఫెన్స్ ఎగ్జామ్స్, ఎనీ ఎగ్జామినేషన్ సెలక్షన్ మోడ్ అంతా కూడా ఆఫ్టర్ ఇంటర్మీడియట్ సెలక్షన్ మోడ్ ఏది వెళ్ళినా సరే ఆబ్జెక్టివ్లో ఉంటుంది. ఎందుకనంటే అక్కడ స్టూడెంట్స్లో ఎంత ఇంటెలిజెన్సీ ఉన్నది అనేది తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితంగా క్వశ్చన్ అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎంత ఉంది అనేది తెలియాలి. స్టూడెంట్ కనుక క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఆన్సర్ ఆటోమేటిక్ అక్కడే ఉంటాయి. ABCD 4 ఆన్సర్స్ అక్కడే ఉంటాయి. అతనికి ఆన్సర్ ఈజీగా తెలుస్తుంది. అసలు క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకోగల కెపాసిటీ లేకపోవడమే ఇక్కడ లాగింగ్ అనమాట. ఆన్సర్ తీసుకోలేకపోవడం ఇలా అనమాట. సో ఇప్పుడు మనం కంప్లీట్గా ఆబ్జెక్టివ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడమే కాకుండా ఈవెన్ ఐఐటి ఫౌండేషన్స్లో వాళ్ళు ఐఐటి ర్యాంక్స్ రావడానికి ఫౌండేషన్ స్ట్రాంగ్గా అవ్వడానికి మనం ఈ ప్రోగ్రామ్ని స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంతేనా? అవునండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ చిన్న పిల్లలకి ఇక్కడి నుంచే ఎందుకు బిగిన్ చేయాలి అనేది మెయిన్ క్వశ్చన్. ఎందుకని చేయాలి అంటే వీళ్ళకి ఇంటర్మీడియట్లో సపోజ్ ఇవన్నీ చదవకుండా ఇంటర్మీడియట్ వెళ్ళాడు మనవాడు, ఫౌండేషన్ లేకుండా ఇంటర్మీడియట్ పోయినాడు. ఇంటర్మీడియట్లో టైం ఎంత ఉంటుందండి? 2 years. అంటే అక్కడ చదవాల్సింది అక్కడ ఉంది. ఫస్ట్ ఇయర్లో ఉంది, సెకండ్ ఇయర్లోనూ ఉన్నది. కానీ ఈ ఫస్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో దీంతో పాటుగా జేఈ మెయిన్స్ నేర్చుకోవడానికి టైం చాలా తక్కువ ఉంటుంది.
అవును అంటే ఆబ్జెక్టివ్లో ప్రిపరేషన్ చాలా తక్కువ ఉంటుంది అన్నమాట, ప్రిపేర్ అవ్వడానికి టైం ఉండదు. అవును సార్. అందుకు మనం ఏం చేస్తామంటే 6th క్లాస్ నుంచి కొంచెం కొంచెంగా ఇస్తాం, ఒక్కసారి తీసుకెళ్ళి నెత్తి మీద పెట్టాం అనమాట. ఓకే వాడికి ఎన్ని మోడల్ క్వశ్చన్స్ అండి, మన 6th క్లాస్ స్టూడెంట్ని వాడు మనం అడిగితే మనం వెళ్ళినప్పుడు ఏదైనా స్కూల్లో మీరు ఏ మోడల్ క్వశ్చన్స్ మీరు కవర్ చేస్తున్నారు అని అంటే వాడు మొత్తం చెప్తారు. జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్లో ఏ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయో అన్నీ వాళ్ళు చెప్తారు పిల్లలు. మరి ఆ పిల్లలకి ఎలా తెలుస్తాయి? మన కాంప్రహెన్షన్ మోడల్ ఉంటుంది, తర్వాత మోర్ దాన్ 1 ఆన్సర్స్ ఉంటాయి, తర్వాత రీజనింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇలాంటి చాలా రకరకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మా ప్రోగ్రామ్ ఉన్న స్కూల్కి వెళ్ళి అడగండి, 6th క్లాస్ పిల్లలు వాళ్ళు చెప్పేస్తుంటారు. ఓకే ఎందుకంటే ఇదంతా ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్తోనే అవుతుంది సాధ్యం ఏదైనా కానీ. ప్రాక్టీస్ లేకుండా మనం వెళ్తే అది కష్టం. మీరు తీసుకోండి, మీ స్టాటిస్టిక్స్ తీసుకోండి, ఎక్కడైనా సరే 6th క్లాస్ నుంచి ఫౌండేషన్ ఉన్న వాళ్ళకి ఎంతమందికి వస్తూ ఉన్నాయి, ఫౌండేషన్ లేకుండా డైరెక్ట్గా ఎంతమంది సీట్ తెచ్చుకోగలుగుతున్నారు? ఓకే తెచ్చుకుంటారు. ఎవడో బార్న్ వాడు ఇంటెలిజెంట్ ఉంటాడు, ఒకడో అరా ఉంటాడు, అది ఒక 5% లోపే ఉంటారు. మిగిలిన వాళ్ళంతా కూడా ఏదో ఒక ఫౌండేషన్ నుంచి మనం సెలక్షన్ అవ్వాల్సిందే. అవ్వకపోతే మాత్రం అంటే ఇవాళ పరిస్థితుల్లో మీరు 20-25 years బ్యాక్ కనుక చూస్తే ఐఐటి మీద అంత క్రేజ్ లేదు. అవును సార్. అప్పుడు ఏంటంటే జస్ట్ ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళి ఒకళ్ళు ఇద్దరు రాసేవాళ్ళు, అంతే తప్ప ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు, రాసేవాళ్ళు కాదు ఎగ్జామినేషన్స్. ఎప్పుడైతే మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని ఎక్కువైపోయి ఎంసెట్ అనేది మనకి అంత ఇంపార్టెన్స్ తగ్గిపోయిందో అప్పటి నుంచి జేఈ మెయిన్స్ అడ్వాన్స్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ రోల్ ప్లే చేస్తూ ఉందన్నమాట. ఓకే, అంటే పిల్లల్ని సబ్జెక్టివ్ సిలబస్ ప్రిపేర్ చేస్తూ ఆబ్జెక్టివ్ మెథడ్లో మీరు సింగిల్ కరెక్ట్ ఆన్సర్స్ అని, మల్టీ కరెక్ట్ ఆన్సర్స్ అని, ఆల్ మోడల్స్ అండ్ ప్యాసేజ్ టైప్స్ అని ఏదైతే ఐఐటి ఫౌండేషన్ ఐఐటి ఎగ్జామ్స్లో ఇస్తారో ఆ ప్యాటర్న్లో పిల్లల్ని ప్రిపేర్ చేస్తున్నారు. సో దట్ వాళ్ళ బ్రెయిన్ కూడా అలా ట్రైన్ అవుతుంది. అవునండి, అది కూడా వాళ్ళకి ఇంటర్మీడియట్ లెవెల్స్కి వెళ్ళేసరికి వాళ్ళు ఆల్రెడీ ఈ ప్యాటర్న్లో ప్రిపేర్ అయి ఉంటారు కనుక వాళ్ళు ర్యాంక్స్ రావడానికి చాలా ఈజీ అవుతుంది అంటారు. అది కూడా మేము ఎంతో సిస్టమేటిక్గా ఇస్తామంటే ఇది ఒక ప్రోగ్రామ్ ఇస్తాం, ఏదో బుక్స్ ఇచ్చేయటం అలా చేయడం కాదు. చాలా బుక్స్ అన్ని మేము తయారు చేస్తాము. ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, మాకు చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు. వాళ్ళు ఈ కంటెంట్ అంతా తయారు చేసిన తర్వాత ఈ కంటెంట్ని మళ్ళీ మేము షెడ్యూల్స్గా పంపిస్తాం. ఓకే, మన స్కూల్స్ అన్నిటి కూడా అన్నమాట. షెడ్యూల్స్ అని అంటే ఈ పీరియడ్లో ఎంతవరకు చెప్పాలా, ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పాలా, అంటే అక్కడ కంప్లీట్గా ఏంటంటే యూనిఫామిటీ ఉండే విధంగా చూస్తాం. ఓకే, అంటే అందరూ స్టూడెంట్స్ కూడా బెనిఫిట్ పొందేటట్టుగా మన ఫ్యాకల్టీ కూడా ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి అనేది కూడా మేము ఇక్కడి నుంచి షెడ్యూల్స్ పంపిస్తూ ఉంటాము, ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాము. అలాగే ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా మేము ఇక్కడే ప్రిపేర్ చేసి మేము పంపిస్తూ ఉంటాం. వీక్లీ ఎగ్జామినేషన్స్, కొంతమంది వీక్లీ వాళ్ళు ఉంటారు, వీక్లీ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళు, కొంతమంది చాప్టర్ మీద ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే స్కూల్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వాళ్ళు అడుగుతారు. మేము ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా అకార్డింగ్ టు షెడ్యూల్ వితౌట్ ఎనీ డిలే మేము పంపిస్తూ ఉంటాము. దానికి తగినట్టుగా వాళ్ళ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా అక్కడ రాస్తూ ఉంటారు అనమాట. వాటి సొల్యూషన్స్ ఎవ్రీథింగ్ వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాక్ సపోర్ట్ అంతా కూడా మన అకాడమీ నుంచి హైదరాబాద్ నుంచే జరుగుతూ ఉంటుంది.